హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టిల్ ఏ వండర్. హరోం హర. వితౌట్ ఎనీ స్పాయిలర్స్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే, కుప్పం అనే ఒక గ్రామంలో ఆయుధాలు తయారు చేసే పరిస్థితి ఒక కాలేజ్లో బ్రతుకు తెరువు కోసం ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్న సుబ్రహ్మణ్యంకి ఎందుకు వచ్చింది? అండ్ ఆ వెపన్స్ని తయారు చేసేవాడే గ్యాంగ్స్టర్ అయితే, ఇది మనం ట్రైలర్లో చూసింది. అండ్ 80s టైంలో స్టోరీ జరుగుతుంటుంది. తన జాబ్ కోల్పోయిన తర్వాత అసలు గన్స్ తయారు చేయాలనే ఐడియా ఎలా వచ్చింది, గ్యాంగ్స్టర్గా మారాక తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ గ్రామంలో తిమ్మారెడ్డి బ్రదర్స్ చేతిలో నలిగిపోతున్న ప్రజల పరిస్థితి ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. అంటే ఈ గ్రామం ప్రజల పరిస్థితి పక్కన పెడితే, ఒక ఆయుధాలు తయారు చేసుకునేవాడు గ్యాంగ్స్టర్ అవ్వడం అనే లైన్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ సుధీర్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు పడ్డ ఎలివేషన్స్ ఒక ఎత్తు అయితే, ఈ మూవీలో పడ్డ ఎలివేషన్స్ వేరే లెవెల్. అంతే. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్తో రాసుకున్నారు అండ్ మూవీలో ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్లో పడే ఎలివేషన్ అండ్ దానికి తగ్గ బీజిఎం. అండ్ ఆ బీజిఎం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చైతన్ భరద్వాజ్ గారు మంచి సూతింగ్ మెలోడీస్ ఇస్తారని తెలుసు, కానీ ఇలాంటి బీజిఎం ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో హీరో ఎంట్రీ చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తన రియాక్షన్ ఒకేలా ఉంటుంది. ఎక్కువగా రియాక్ట్ అవ్వడు, చాలా క్యాజువల్గా రియాక్ట్ అవుతాడు దేనికైనా. ఒక చావుని చూసినా బ్రతికుని చూసినా అదే రియాక్షన్. అండ్ ఒక మూవీకి బీజిఎం ఎంతలా లేపిద్ది అనేది ఈ మూవీ కూడా ఒక ఎగ్జాంపులే. సుధీర్ బాబు ఇలాంటి మాస్ రోల్స్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని ఈ మూవీ ద్వారా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టేశారు అంతే. ఆ కట్అవుట్కి తగ్గ ఎలివేషన్స్ పడ్డాయి మూవీలో. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, బట్ సెకండ్ హాఫ్లోనే పోస్ట్ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి కొంచెం సాగదీశారా అనిపించింది, జస్ట్ అంతే. అండ్ సెకండ్ హాఫ్లో కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఒక 2 చోట్ల ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ని డీల్ చేసిన విధంగా సెకండ్ హాఫ్ని కూడా డీల్ చేసి ఉంటే మూవీ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్గా నిలిచేది. అండ్ ఆ సెకండ్ హాఫ్లో సీన్స్ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉన్న బీజిఎంతో అక్కడక్కడ కవర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో డ్రామా కొంచెం లాగ్ ఉన్నా ఓవరాల్గా మూవీ బాగుంది. మూవీ బాగుంది. అండ్ ఇంకొంచెం గన్స్ ఎలా తయారు చేస్తారు అనేదాన్ని ఇంకా డెప్త్గా, ఆ వెపన్స్ గురించి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే స్టోరీ వేరే వైపు వెళ్ళేది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అండ్ ఆ ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ వర్కౌట్ అయింది. ఈవెన్ మాలవిక క్యారెక్టర్ చిన్నదే అయినా ఎమోషనల్గా వర్కౌట్ అయింది క్యారెక్టర్. అండ్ ఆ ఎలివేషన్ సీన్స్ని కూడా చాలా క్రియేటివ్గా రాసుకున్నారు, మెయిన్లీ ఆ క్లైమాక్స్లో. అండ్ సునీల్ గారికి ఒక మంచి రోల్ పడింది. ఎండింగ్లో ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది, మంచి రోల్గా గుర్తుండిపోయేది. అండ్ ఇంకా విలన్స్, ఒక స్ట్రాంగ్ హీరోకి ఎంత ఎలివేషన్స్ ఇచ్చిన విలన్స్ని ఇంకా స్ట్రాంగ్గా చూపించాలి. కుదరకపోతే అట్లీస్ట్ కొంచెం స్ట్రాంగ్గా రాసుకోవాలి. అండ్ ఆ విలన్ రోల్ వీక్గా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ మాత్రం బాగుంది. అండ్ ఆ స్లాంగ్, పర్టికులర్గా ఆ స్లాంగ్ అయితే అందరికీ కరెక్ట్గా సెట్ అయింది. మూవీలో ఎలివేషన్ సీన్స్కి కానీ యాక్షన్ ఎపిసోడ్స్కి కానీ ఇచ్చిన బీజిఎం, ఆ బీజిఎం కోసం ఒకసారి చూసేయచ్చు మూవీ. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ అండ్ ఆ బీజిఎం, ఆ యాక్షన్ సీన్స్, వీటి కోసం చూసేయచ్చు మూవీని. అండ్ డైరెక్టర్ జ్ఞానసాగర్ స్టోరీని మంచిగా రాసుకుంటమే కాదు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఫస్ట్ హాఫ్లో మెయిన్లీ. అండ్ రీసెంట్ టైంలో బెస్ట్ ట్రైలర్ కట్స్లో హరోం హర ట్రైలర్ కట్ ఒకటి. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆ మూవీకి వెళ్తున్నారు అంటే ఆ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ వల్లే. అంత షార్ప్గా, అంత పర్ఫెక్ట్గా కట్ చేశారు ఆ ట్రైలర్ని. అలా ఆ ట్రైలర్లో చూపించినట్టుగానే మూవీ మొత్తం ఉండుంటే, ఆ వెపన్స్ మీద నడుచుంటే వేరే లెవెల్లో ఉండేది. ఇంకా డ్రామాని ఇంక్లూడ్ చేసి కొంచెం సాగదీసిన మూవీ మాత్రం ఓవరాల్గా బాగుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఫుల్ మీల్స్ అనేది చెప్పాలి, ఆ టైప్లో ఉన్న ఎలివేషన్స్. అండ్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.